సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అవినీతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికోసం అసెంబ్లీ హాల్లో స్క్రీన్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అవినీతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ శ్రవంతి. అసెంబ్లీ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, అదేవిధంగా స్పీకర్ను ఎంపిక కావచ్చు, ఆయన స్పీకర్ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా గవర్నర్ స్పీచ్ తర్వాత ధన్యవాద తీర్మానాలు కూడా జరిగినాయి. అయితే రేపు ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఇప్పటివరకు గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అప్పులు కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించిన పనితీరు కావచ్చు, ఏ విధంగా ఉంది అనే దానిపైన ఎక్కువగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అధికార పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో జరిగిన రాష్ట్రంలో అప్పుల కుప్పలు ఏ విధంగా పేరుకపోయాయి, దానివల్ల నష్టం ఎంత, లాభం ఎంత అనే దాని మీద పూర్తిగా శ్వేతపత్రం విడుదల చేయాలని అయితే భావిస్తున్నారు. గత 10-12 రోజులుగా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నారు. ఏ శాఖల్లో ఎంత మేరకు అప్పులు పెరిగిపోయాయి, అప్పుల వల్ల జరిగిన నష్టం ఎంత, అదేవిధంగా రాష్ట్ర ప్రజలపైన ఎంత మేరకు భారం పడుతుంది అనే అంశాలపైన ఇప్పటివరకు అధికారుల నుంచి సమాచారం సేకరించినారు. ఎక్కువగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరిగేషన్ సంబంధించిన శాఖలోనే ఎక్కువగా అప్పులు జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో కూడా ఎక్కువగా అప్పులు జరిగినట్లు గుర్తించారు. దాంతోపాటు ఆర్థిక శాఖలో ఎంత మేరకు భారం పడింది అనే దానిపైన ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఈ 2 రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క శాఖ నుంచి ఎన్ని అప్పులు జరిగినాయి అనే దానిపైన ఒక క్లారిటీకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా ఆ సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ హాల్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో జరిగిన దోపిడీ కావచ్చు, వనరుల దోపిడీ కావచ్చు, అదేవిధంగా అప్పుల అంశం కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రంలో జరిగిన ఇబ్బందులు కావచ్చు, ఇవి అన్ని అంశాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం అయితే కడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2016లో కూడా సేమ్ అసెంబ్లీ హాల్లోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఇరిగేషన్ సంబంధించిన అంశంపై కావచ్చు, అదేవిధంగా గత హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అంశాలపైన కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదే తరహాలోనూ ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీతోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ అధికారులకు కూడా సూచించినట్లు తెలిసింది. దానికి సంబంధించిన స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే సిబ్బంది కూడా స్క్రీన్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే బహుశా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, నిధులు నీళ్లు నియామకాలు అనే అంశంతోనే తెలంగాణ ఉద్యమం చేసినాము. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కాంగ్రెస్ యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారం తర్వాత ఏం చేసింది? అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగాల భర్తీ చేయలేదు, అదేవిధంగా నీళ్లు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్తోని 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆగమైపోయింది. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం బుంగబడింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా చాలా పేరుకపోయిన అప్పులు కూడా విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి. అదేవిధంగా వివిధ శాఖలలో కూడా పూర్తిగా 1000 కోట్ల అప్పులైంది. మొన్న రీసెంట్గా సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు నేరుగా చెప్పారు, 56,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అని కూడా చెప్పారు. ఇట్లా అన్ని శాఖలకు సంబంధించిన అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ ఒక్కొక్క అంశంగా రేపు ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు సభ్యులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో 61,000 కోట్ల అప్పులు ఉంటాయి. ఇప్పుడు 5.5 లక్షల కోట్ల అప్పులకు పెరిగిపోయింది. దీని అంతటికి కారణం సీఎం కేసీఆర్ నిర్లక్ష్యపు పాలనే కావచ్చు, అదేవిధంగా దుర్వినియోగం కావచ్చు. అంటే రాష్ట్ర సంపదను దుర్వినియోగం ఎంత మేరకు చేశారు, అదేవిధంగా వివిధ శాఖలను ఏ విధంగా నిర్వీర్యం చేశారు, గతంలో ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎట్లా వీటిని నిర్వీర్యం చేస్తూ వచ్చారు, వీటిని అన్నింటిని అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనే అంశాలని వివరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 100 రోజుల్లోనే మొత్తం 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అదే రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే డిసెంబర్ 9 నాడు అందులో 2 గ్యారంటీలు, ఆ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద
10 లక్షల భరోసాను ఈ 2 కార్యక్రమాలను డిసెంబర్ 9 నాడు మొన్న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా వాటిని అమలుపరిచారు. అదేవిధంగా ఈ నెల 28 నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొక 2 గ్యారెంటీలను కూడా అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు మరొక 100 రోజుల్లో పూర్తిగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేసేలాగా అయితే కసరత్తు చేస్తున్నారు. సో ఇవన్నీ అంశాలు ఏ విధంగా మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ ఏంది, అవినీతి అక్రమాలు ఎంత మేరకు చేశారు, దాంట్లో దుర్వినియోగం ఎంత మేరకు జరిగింది అనే దాన్ని అంశాలను వివరించడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా వాడుకొని మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కావచ్చు, ఎట్లా వాళ్ళు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైనే కాంగ్రెస్ నేతలు కూడా సంసిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. శ్రవంత్. రైట్ రాజు, థ్యాంక్ యూ.